ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి. ఒక పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్, అమెరికా అటాక్. శనివారం తొలి దాడిలోనే ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యులైతే మృతి చెందారు. రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇతర నేతలు హతం. 40 రోజులైతే సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్. ఆ దేశం ఒకవైపు విషాదం, మరోవైపు సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో షియా ముస్లింలు నిరసనలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో 27 అమెరికన్ బేస్లపై ఇరాన్ అయితే దాడులు చేస్తుంది. ఖమేనీ హత్యను ఖండించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా వీళ్ళైతే ఖమేనీ మరణాన్ని అయితే ఖండిస్తున్నారు. ఇరాన్ పగ్గాలు చేపట్టిన తేలికగా లీడర్ పీస్ కౌన్సిల్. ఖమేనీ మరణంపై ట్రంప్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకడు ఖమేనీ. ఆయన మరణించాడు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా గొప్పవారైన అమెరికన్లకు, ఖమేనీ అలాగే అతని రక్తపిపాసి రౌడీ ముఖాల చేత హత్యకు లేదా అంగవైకల్యానికి గురైన ప్రపంచ దేశాల ప్రజలందరికీ దక్కిన ఇది ఒక న్యాయం. అతను మా నిఘా వర్గాల నుంచి, అత్యంత ఆధునికత ట్రాకింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాగే దాడిలో ఇప్పటి వరకు 45 మంది ఇరాన్ నాయకులు తుదముట్టించాం. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోనికే లభించిన ఏకైక గొప్ప అవకాశం ఇది ఒకటి. మా సైనిక చర్య చాలా వేగంగా ముందుకు సాగుతుంది. ఇరాన్ బలగాలు దీన్ని ఆలస్యం చేస్తే వారికి మరణమే లభిస్తుంది. శాంతిని నెలకొల్పడమే మా లక్ష్యం. శాంతిని నెలకొల్పే వరకు మేము ఇలాగే దాడులు కొనసాగిస్తామని డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన మిసైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అయితే మరణించారు. శనివారం రోజు తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమేనీ అయితే మరణించారు. ఖమేనీ మరణ వార్తను ముందుగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. చరిత్రలోని అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకరు మరణించారని, ఇరాన్ ప్రజలు దేశాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ అధికారిక మీడియా సంస్థ IRIB కూడా ఖమేనీ మరణించారని ధృవీకరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అమరత్వం పొందారు అని ఆదివారం ఉదయం ప్రకటించింది. ఖమేనీ అయితే తన కార్యాలయంలోనే మరణించారు. ప్రపంచ దురహంతకర ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ షాక్పూర్, సుప్రీం లీడర్ సలహాదారుడు అలీ షకానీ వంటి కీలక నేతలు కూడా ఈ దాడిలో అయితే మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీ కూతురు, అలాగే అల్లుడు, కోడలు, మనవడు కూడా మృతి చెందినట్లయితే పేర్కొన్నారు. ఖమేనీ మరణానికి కారణమైన వారిపై తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ అయితే హెచ్చరిస్తూ వస్తుంది. ఆదివారం కూడా ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అయితే కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ పైకి, అటు గల్ఫ్ దేశాలలో అమెరికాకు చెందిన 27 ఎయిర్ బేస్లపై క్షిపణులు అయితే ప్రయోగిస్తూనే ఉంది. కాగా ఖమేనీ మరణంతో ఇరాన్ ఒక వర్గం ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోగా, మరొక వర్గం ప్రజలైతే సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ ప్రభుత్వం అయితే 40 రోజులు సంతాప దినాలుగా 7 రోజుల పాటు సెలవులను అయితే ప్రకటించడం జరిగింది. ఇరాన్ ప్రతినాబూని గల్ఫ్ ప్రాంతాలపై అయితే దాడులు ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ తాజా దాడులకైతే దిగింది. ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం అయితే వరుస పేలుళ్లతో విరుచుకుపడింది.
టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ ఉగ్రవాద పాలకులకు చెందిన లక్ష్యాలపై అయితే దాడులు చేస్తున్నామని ఐడిఎఫ్ అయితే ప్రకటించడం జరిగింది. ఉత్తర టెహ్రాన్లో దేశ పోలీసు కార్యాలయం, ఇరాన్ స్టేట్ టెలివిజన్ కేంద్రం ఉన్న పరిసరాల్లోనే ఈ దాడులు జరిగినట్లయితే తెలుస్తుంది. ఒక భవనం నుండి భారీగా పొగ ఆకాశంలోకి వ్యాపించడం ఒక వీడియోలో కనిపిస్తుంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 500 లక్ష్యాలపై గతంలో దెబ్బతిన్న వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో సహా చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడిని నిర్వహించినట్లు ఇజ్రాయెల్ అయితే ప్రకటించింది. ఈ మిషన్లో సుమారు 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించింది. సుమారు 200 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని తెలిపింది. అయితే ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు దుబాయ్, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్ సహా అనేక గల్ఫ్ ప్రాంతాలను అయితే తాకడం జరిగింది. అయితే సుప్రీం లీడర్ ఖమేనీ హత్యనైతే చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులో రష్యా, చైనా, ఉత్తర కొరియా తదితర దేశాలైతే సుప్రీం లీడర్ ఖమేనీ మరణాన్ని అయితే తీవ్రంగా ఖండించాయి. ఖమేనీ మరణంతో ఆదివారం భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నిరసనలు మిన్నంట ఉన్నాయి. ఖమేనీ హత్యకు నిరసనగా ఆదివారం కాశ్మీర్, యూపీ, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో షియా మతస్థులు నిరసన ప్రదర్శనలు అయితే చేపట్టడం జరిగింది. 9 యుద్ధ నౌకలను ముంచేశాం అని ట్రంప్ చెప్పడం జరిగింది. ఇరాన్కు చెందిన జమరన్ క్లాస్తో సహా 9 యుద్ధ నౌకలను ముంచేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ నేవీ హెడ్ ఆఫీస్కు కూడా ధ్వంసమయ్యిందని, తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అయితే ప్రకటించడం జరిగింది. ఇరాన్ సైన్యం, పోలీసులు వెంటనే తమ ఆయుధాలు వదిలి లొంగిపోవాలి, లేని పక్షంలో మిగిలిన నౌకలను కూడా అదే గతి పడుతుందని ట్రంప్ అయితే హెచ్చరిస్తున్నారు. మీరు యుద్ధం చేయకుండా లొంగిపోండి, మేమైతే మీ ప్రాణాలను ఎలాంటి హాని భంగం కలిగించామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తూనే వస్తున్నారు. ఇరాన్కి కొత్త అధ్యక్షుడు అయితే వచ్చాడు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ప్రసంగిస్తూ దేశంలో కొత్త లీడర్షిప్ కౌన్సిల్ పని ప్రారంభించిందని ఆయన చెప్పారు. మరో 1-2 రోజుల్లో కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంటామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి తెలిపారు. ఖమేనీ మరణించిన నేపథ్యంలో దేశ తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్లో జ్యూరిస్ట్ మెంబర్గా అయిన అయతొల్లా అలీరేజా అరఫీని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం అయితే నియమించడం జరిగింది. సాంప్రదాయ మత గురువు, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు అరఫీ ఇప్పుడు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గులాం హుస్సేన్ మొహసేని ఏజీతో కలిసి ఈ మండలిలో బాధ్యతలైతే నిర్వహిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు తాత్కాలిక మండలి అత్యున్నత అధికార బాధ్యతలైతే చూసుకుంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ఆ దేశంలో కొంతమంది పౌరులైతే సంబరాలు చేసుకుంటున్నారు. పలు నగరాలలో ర్యాలీలు తీస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ ఇరాన్లోని గహ్లేదారి పట్టణంలో ఒక స్మారకాన్ని కూల్చివేశారు. ఇది కళ, నిజమా? ఖమేనీ చనిపోయాడా? ఇది నిజమైతే ఇరాన్లో కొత్త అధ్యాయం మొదలైనట్లే. కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నాం అంటూ కొంతమంది పౌరులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే కరాచ్, ఇజేహ్ నగరాల్లో స్థానికులు వీధుల్లోకి వచ్చి ఖమేనీ మృతిని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. డ్యాన్సులు చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా పోలీసులు వేలాది మందిని కాల్చి చంపారు. మరణించిన వారిలో ఫోయా జఫారీ కూడా ఒకరు. ఈ క్రమంలోనే ఖమేనీ మరణించారనే వార్త తెలిసిన
జఫర్ ఇంటి ముందు జనం సంబురాలైతే చేసుకుంటున్నారు. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అంతటి హింసాత్మక పరిస్థితి నెలకొనడం ఇదే తొలిసారి.